హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ములక్కాడలను చేపలు కలిపి పులుసు ఎలా పెట్టుకోవాలో మన ఛానల్లో చూసుకుందాం రండి. అయితే మరి ఎంతో హ్యాపీగా జాలీగా చక్కగా తింటూ ఉంటే పుల్ల పుల్లగా అబ్బా ఆ ములక్కాడల రుచి, ఆ చేపలు, ఆహా ఆ పులుసు తాగుతుంటే అబ్బా ఇంత కమ్మని పులుసు ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యాం బాబు అన్నట్టు ఉండే పులుసు అయితే తయారు చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ చేపలు పట్టిన దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఏట్లో అయితే చక్కగా చేపలు పడుతున్నారు. ఏటి చేపలు అయితే మేము తీసుకుంటున్నాము. ఈ ఏటి చేపలు ఎలా పడుతున్నారో మీకు ఫుల్ వీడియో కూడా చేసి చూపిస్తాం. చూడండి, ఫ్రెష్గా లైవ్ చేపలు ఫ్రెండ్స్. ఇంటికైతే పట్టుకుని వచ్చేసాం. చూడండి, చక్కగా చేపలను అయితే ఈ విధంగా పీటకత్తి సహాయంతో అయితే మేము పులుసు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రం కడిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగాక చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి, మాడొద్దు. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకొని కొంచెం పసుపు అయితే అప్లై చేసుకున్న చేప ముక్కల్ని సైడ్ పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నీటిలో నానబెట్టుకున్నాను. ఎందుకంటే పులుసు బాగుండాలి కదా, మరి చక్కగా రసం తీసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నార తీసిన ములక్కాడ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆయిల్ అప్లై అయ్యేటట్టు కిందకి మీదకి చక్కగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి చక్కగా కలుపుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా మొత్తం మనం వేసిన ఉల్లి ముక్కలు, అలాగే ములక్కాడ ముక్కలు, అలాగే టమాటా ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2.5 స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 2.5 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ముక్కలకు అద్దె పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకుని మంచిగా కలుపుకుంటే టొమాటో ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గి మంచిగా జ్యూస్ దిగుతుంది. సో ఈ విధంగా చూడండి, మంచిగా పెట్టుకొని కలుపుకొని మూత అనేది ఒక 2 మినిట్స్ అనేది పెట్టుకోవాలి. 2 మినిట్స్ పెట్టుకున్న తర్వాత చూసారు కదా, టొమాటో ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గి ములక్కాడ ముక్కలు కూడా మంచి రంగులోకి మారాయి కదా. చూసారు కదా, కాసేపు ఆగిన తర్వాత మనం చక్కగా రసం తీసుకున్న చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ విధంగా చేప ముక్కలు పులుసులో మునిగేటట్టు చక్కగా పెట్టుకోవాలి. అప్పుడే పులుసు మొత్తం ఆ చేపలోకి వెళ్ళి తింటుంటే ఆ ములక్కాడల టేస్టు, ఆ పులుసు టేస్టు దాని లోపలికి వెళ్ళి తింటుంటే అబ్బా అని నాలుక రపరపలాడాల్సిందే. చూసారా, నేను ముక్కలని కూడా చక్కగా దించుకుంటున్నానండి.
ముక్కలన్నీ కూడా ఒకసారి అటు ఇటు కొంచెం కదుపుకోవాలి. మంచిగా ములగాలి కాబట్టి అటు ఇటు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నానండి. చూసారు కదా పులుసు ఎంత బాగా కెరులుతుందో, పైకి ఆయిల్ తేలి ఎంత బాగా మరుగుతుందో, ఆ వాసనకైతే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎప్పుడు తిందామా అన్నంత హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. చూడండి మంచిగా పులుసు అంతా మరుగుతుంది. ఈ టైం అప్పుడు ఆ బుడగల సౌండ్ తిందామని నాలుగు ఉబిళ్ళాడుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మాకు సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఆ బెల్ ఐకాన్ మాత్రం నొక్కకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే మరిన్ని వంటలు కూడా మరి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కి పెట్టవలసిందే. చూసారు కదా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. మరొక 20 నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసి చూసినట్లయితే చూడండి మంచిగా ఆయిల్ అంతా ఉడికి పైకి వస్తుంది. నేను ఒకసారి ఈ విధంగా తిప్పుకుంటున్నాను. లోపల ఇంకేమైనా ఉంటే ఈ విధంగా తిప్పుకోవడం వల్ల ముక్కలు అనేవి విరగకుండా నీట్గా ఉంటాయి. చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ములక్కాడ ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి. అలాగే ఒకసారి మనకు సాల్ట్ అంతా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. నాకైతే పర్ఫెక్ట్లీ ఫ్రెండ్స్ సరిపోయింది. ఇప్పుడే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ అవి ఉడికేటప్పుడే చెక్ చేసుకుంటేనే బాగుంటుంది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి, మీకు చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 20 నిమిషాల మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా అన్ని ముక్కలు ఉడికి చక్కగా దగ్గరగా అయిపోయింది. సో ఫైనలీ మీకు ఎంతో ఇష్టమైన, నాకు ఎంతో ఇష్టమైన ములక్కాడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రండి ఒక పట్టు పట్టేసి టేస్ట్ ఎలాగుందో నేనైతే చెప్పేస్తాను. మీరు కూడా మరి ట్రై చేసి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూడండి చేప ముక్కకు అలా ముక్క వేసుకొని అలా పులుసు పెట్టుకొని తింటున్నాను. అబ్బబ్బబ్బబ్బా ఆ పులుసు ముక్కలు, ఆ చేప ముక్కలు, ఆహా ములక్కాడలు ఆరోగ్యానికి చాలా మంచిదండోయ్, తినాల్సిందే. నాకైతే మామూలుగా నచ్చలేదు, పిచ్చ పిచ్చగా నచ్చేసింది. హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వేడివేడిగా ఉంది కదా, కాలిపోతున్నా కూడా వేగంగా తినేయాలన్నంత గాబరా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అయితే.